సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇదేంటో చూడండి నాన్న. ఇన్ ద ఫాలోయింగ్ ఏపీస్ కింద కొన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చాడు నాన్న. అయితే ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద బాక్సెస్. ఈ బాక్సెస్లో మిస్ అయినటువంటి టర్మ్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్గా మీకు ఆన్సర్ చేసేటువంటి ప్రొసీజర్ని చెప్తాను, ఓకేనా? సో చూడండి నాన్న, మొదటిగా ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం నాన్న 2 ఇచ్చాడు, అంతేనా? సో చూడండి 2 బాక్స్ ఇచ్చాడు మరియు 26 ఇచ్చాడు నాన్న. ఇక్కడ డాష్ రాసాం కానీ మీకు అక్కడ టెక్స్ట్ బుక్లో బాక్స్ ఇచ్చాడు నాన్న. సో ఓకేనా? సో మనకి ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. సో దీని సొల్యూషన్ ఎలా కడతాం? ఆ మిస్సింగ్ లెటర్, ఆ మిస్సింగ్ బాక్స్లో మిస్ అయినటువంటి టర్మ్ ఏదో మనం కట్టాలంటే సొల్యూషన్ అని పెట్టండి. హియర్ ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మే కదా నాన్న. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు నాన్న. ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు నాన్న? 2 ఇచ్చాడు, ఓకేనా? క్లియరా? తర్వాత థర్డ్ టర్మ్ ఇచ్చాడు నాన్న. థర్డ్ టర్మ్ అంటే సో ఇది a ప్లస్ డి. థర్డ్ టర్మ్ a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు నాన్న? 26 ఇచ్చాడు నాన్న. మనకి ఏదైనా ఒక పదం కావాలనుకుంటే బేసిక్ ఫార్ము an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా బేసిక్ ఫార్ములా, ఇదే కదా మీ అందరికీ తెలిసింది. సో థర్డ్ టర్మ్ ఇచ్చాడు 1 2 3. థర్డ్ టర్మ్ ఇచ్చాడు ఏ ఎన్కి బదులు ఎన్ దగ్గర 3 రాశాను నాన్న, ఓకేనా? ఏ ప్లస్ థర్డ్ టర్మ్ కదా నాన్న 3 మైనస్ 1 ఇంటూ డి. 3 మైనస్ 1 ఇంటూ డి అంటే ఏ ప్లస్ 2d. అంటే a3 అంటే ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 2d. సో చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏ అంటే 2 ఇచ్చాడు, సరిపోయింది. ఇప్పుడు థర్డ్ టర్మ్ a3 ఈజ్ ఈక్వల్ టు చూడండి, థర్డ్ టర్మ్ a3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంతేనా? అంతేనా? a3 ఎంత ఇచ్చాడు నాన్న? 26 ఇచ్చాడు. సో 26 రాస్తున్నాను నాన్న. ఏ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ప్లస్ n అంటే థర్డ్ టర్మ్ కదా 3 మైనస్ 1. డి మనకు తెలియదు నాన్న. సో డి అలా రాసా, ఓకేనా? డి మనకు తెలియదు. సో ఇప్పుడు చూడండి 26 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 1 3లో 1 పోతే 2 ఇంటూ డి 2d, ఓకేనా? ఓకేనా? అర్థమైందా మీకు ఇక్కడ వరకు? ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు ఏ ఈజ్ ఈక్వల్ 2 అనుకున్నాం. థర్డ్ టర్మ్ ఇచ్చాడు, సాధారణ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో థర్డ్ టర్మ్ 26 రాసేసా. ఏ ప్లస్ n అంటే థర్డ్ టర్మ్ కాబట్టి 3 మైనస్ 1, 3లో 1 పోతే 2. సో 2 ఇంటూ డి 2d, ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఈ 2 ఇటు తీసుకొచ్చేయండి, -2 అయిపోతుంది. 26 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 2d. 26లో 2 పోతే 24 ఈజ్ ఈక్వల్ 2d. ఇది 2d వాల్యూ అన్న. డీని 2 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. d ఈజ్ ఈక్వల్ టు 24/2. 24/2. ఈ 2 ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది, ఈ 2 కాబట్టి 24 కిందకు వచ్చేసింది. సో 2 1 2 12 డి వాల్యూ ఎంత వచ్చింది నాన్న? డి వాల్యూ 12 వచ్చింది, అంతేనా? డి వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో డి అంటే ఫస్ట్ టర్ము ఎంత ఇచ్చాడు మనకి? ఇదిగోండి లెక్కలో ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు నాన్న? 2 ఇచ్చాడు. 2కి డి కలిపితే సెకండ్ టర్మ్, మళ్ళీ సెకండ్ టర్మ్ మరొక డి కలిపితే థర్డ్ టర్మ్, అంతే కదా? 2కి 12 కలిపామనుకోండి ఎంత వస్తుంది? 14 వస్తుంది, ఓకేనా? ఓకేనా? సో అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో సెకండ్ టర్మే కదా, దేర్ఫోర్ సెకండ్ టర్మ్ దాని ఎదురుగా ఉంది, కొంచెం కింద రాస్తున్నాను. దేర్ఫోర్ సెకండ్ టర్మే కదా మనకు మిస్ అయింది. సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి నాన్న. సో 2 ప్లస్ 12 ఎంత? 14. అదే బాక్స్లో రాసేస్తాం, సింపుల్ నాన్న, అంతే. అంతకుమించి ఇంకేం చేయక్కర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఫస్ట్ బాక్స్లో ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఫస్ట్ బాక్స్లో ఎంత వస్తుంది నా ఆన్సర్? 14 వస్తుంది. ఇప్పుడు సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది ఎన్ని అయినా సరే మీరు ఈజీగా రాసేయచ్చు, ఓకేనా?
సో సెకండ్ ప్రాబ్లం కూడా నేనే చెప్తాను చూడండి. సెకండ్ ప్రాబ్లం నానా. సో చూడండి వాడిచ్చినటువంటి సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ బాక్స్ ఇచ్చాడు, తర్వాత 13 ఇచ్చాడు, తర్వాత బాక్స్ ఇచ్చాడు, తర్వాత 3 ఇచ్చాడు నాన్న. ఫస్ట్ బాక్స్ 13 ఇచ్చాడు, తరువాత బాక్స్ మరలా 3 ఇచ్చాడు. సో ఇది నాన్న బాక్స్ ఇచ్చాడు, 13 ఇచ్చాడు, బాక్స్ ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఇదేనా? ఇది ఆడిచ్చినటువంటి ఏపీ. దీని సొల్యూషన్ కడదాం. ఓకేనా? సో సొల్యూషన్ అని రాయండి నాన్న. సో ఇక్కడ మనకి ఏ తెలియదు, ఫస్ట్ టర్మ్ తెలియదు, సెకండ్ టర్మ్ తెలుసు. సెకండ్ టర్మ్ అంటే ఏంటి చూడండి. సెకండ్ టర్మ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ డి నాన్న. సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి ఎంత ఇచ్చాడు? ఇదిగోండి సెకండ్ టర్మ్ 13 ఇచ్చాడు. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అలాగే ఫోర్త్ టర్మ్ ఇచ్చాడు నాన్న. ఫోర్త్ టర్మ్ అంటే ఏంటి? ఏ ప్లస్ 3d నాన్న. ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. చూడండి ఇది ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఇంకో డి కలుపుతాం, మరలా ఇంకో డి కలిపితే 3d. సో సెకండ్ టర్మ్ ఏమో ఏ ప్లస్ డి, ఫోర్త్ టర్మ్ ఏమో ఏ ప్లస్ 3d. ఈ రెండు సాల్వ్ చేసాం అనుకోండి. సాల్వ్ 1 and 2. సాల్వ్ 1 and 2. ఇప్పుడు నేను 1, 2ని సాల్వ్ చేస్తున్నా. సో ఫస్ట్దేమో ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 13, సెకండ్ ఈక్వేషన్ ఏమో ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 3. సో తీసివేసేటప్పుడు మైనస్లో అవుతాయి, ఈ రెండు పోయానా. డిలో 3d పోతే మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు 13లో 3 పోతే 10 నాన్న. 13లో 3 పోతే 10. ఓకేనా? సో ఇప్పుడు ఈ -2 అనేది డీని మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో డి ఈజ్ ఈక్వల్ టు 10 by -2, -2 -5 అంటే -5, 2 5 10. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేయను. డి ఎంత వచ్చింది నాన్న? -5 వచ్చింది. ఇప్పుడు ఈ -5ని ఫస్ట్ ఈక్వేషన్లో వేయండి. సబ్స్టిట్యూట్ డి ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. డి విలువను 1లో సబ్స్టిట్యూట్ చేయగా, సో 1వ ఈక్వేషన్ ఏంటన్నా? ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 13 అంతేనా? ఏ ప్లస్ డి అంటే అంత -5 ఈజ్ ఈక్వల్ టు 13. సో ఈ -5 అటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? +5 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ 13 + 5 అంటే అంత 18. 13 + 5 అంటే ఎంతనా? 18. సో ఏ వాల్యూ మనకు వచ్చేసింది. ఓకేనా? సో ఇదే బ్రాకెట్లో మనం వేద్దాం. చూడండి ఇదిగోండి సెకండ్ బ్రాకెట్లో ఏ వాల్యూ ఏమో 18. 18 నుంచి 5 తీస్తాం 13. 13 నుంచి మరలా కామన్ డిఫరెన్స్ -5 తీసేస్తే ఎంత అవుతుంది? ఇది 8 అవుతుంది. మళ్ళీ 8 నుంచి 5 తీసేస్తే ఎంత అవుతుంది? 3. సరిపోయిందా లేదా? ఇది నాన్న. సో ఫస్ట్ లెక్క ఆన్సర్ ఏమో 14 వచ్చింది, సెకండ్ ఏమో 18, 8 వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఓకేనా?